Friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today topic వచ్చేసి మనము తెలుగు సబ్జెక్ట్ కంటెంట్ వైజ్ 9th క్లాస్ ఏపీటెట్కి సంబంధించి పార్ట్ 1 దాని గురించి చెప్పుకుందాము. ఈ యొక్క లెసన్ ఏంటంటే ధర్మబోధ. ఇది నన్నయ్య భట్ రాసినటువంటి లెసన్. ఇది కుటుంబ సంబంధాల గురించి ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తము. ఈ ప్రక్రియ వచ్చేసరికి ప్రాచీన పద్యము. మనకి ముగ్గురు కవులు ఉన్నారు కదా, నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురుని కూడా కవిత్రయం అంటారు. ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం అనేది మేనక విశ్వామిత్రుల యొక్క వాళ్ళకు పుట్టినటువంటి కుమార్తె శకుంతల గురించి ఈ యొక్క పాఠ్యభాగం ప్రస్తుతం తీసుకున్నాం అన్నమాట. ఇదేంటంటే విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వచ్చి ఆ యొక్క తపస్సుని భగ్నం చేస్తున్నటువంటి ఘట్టంలో అయితే అప్పుడు వాళ్ళు వివాహం చేసుకోగా వాళ్ళకి అడవిలో శకుంతల కుమార్తె పుట్టింది. అప్పుడు ఆమెని అడవిలో వదిలేయడం వల్ల ఆ శకుంతలని పక్షులు రక్షించబడుతూ ఉంటాయి అరణ్యంలో. అప్పుడు కణ్వ మహర్షి వచ్చి ఆ యొక్క కుమార్తెను ఆ పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటాడు. ఈ యొక్క పాఠ్యభాగం యొక్క ఇప్పుడు పెట్టబోయేటువంటి ప్రశ్నల యొక్క ఇతివృత్తాంతం ఇది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ధర్మబోధ అనే లెసన్ నుంచి తీసుకుందాము. ఈ పాఠ్యభాగం రాసిన కవి ఎవరు అంటే నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు ఏ శతాబ్దం వారు అంటే 11వ శతాబ్దం. దేనిని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు పాలించారు రాజమహేంద్రవరాన్ని. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు ఎవరు? నన్నయ్య మొదటివారు. నన్నయ్య మహాభారతంలో ఏ ఏ భాగాలను ఆంధ్రీకరించారంటే ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో సగభాగాన్ని, అంటే అరణ్య పర్వంలో 4 ఆశ్వాసంలో 142 పద్యాల వరకు ఆయన రచించడం అనేది జరిగింది. నన్నయ్య గారి ఇతర రచనలు వచ్చేసి చాముండికా విలాసము, ఇంద్ర విజయము అనే కావ్యాలను రచించారు. నన్నయ్య రాసిన వ్యాకరణ గ్రంథం ఏంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్య బిరుదులు ఏంటంటే ఆదికవి, వాగమశాసనుడు. నన్నయ్య కవిత్వంలో ప్రధాన లక్షణాలు వచ్చేసి అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, నానా రుచిరార్థ, నిధిత్వం అనేది ఆయన యొక్క కవిత్వంలో ప్రధాన లక్షణాలు. అంటే అక్షరాన్ని బాగా అర్థమయ్యేలాగా రాయడము, అలాగే ఆ యొక్క రాసినటువంటి ఆ కథని కానీ లేకపోతే కవితని కానీ వాటిలో ఉండేటువంటి సారాన్ని చెప్పడము, నానా రుచిరార్థ, నిధిత్వం అనేది ఆయన యొక్క ప్రధాన లక్షణాలు కవిత్వంలో. ప్రస్తుత పాఠ్యభాగం ఎందులో ఉందంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసంలోనిది. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం అని వచ్చేసి మహారాజు ఎలాంటి వాడు? అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసిన మహారాజు ఏమన్నాడు? నాకు ఏమీ తెలియదు. ఎవరికి తెలియకుండా చేసుకునే వివాహం ఏమిటి అంటే సాక్షులు ఎవరు లేకుండా అటువంటి వివాహం ఏంటంటే గాంధర్వ వివాహం. అంటే మనకి చాలా వివాహాలు ఉన్నాయి, రాక్షస వివాహము, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ దుష్యంతులు శకుంతలు చేసుకునే వివాహం మాత్రం గాంధర్వ వివాహము. ఏది ఆచరించేవారు అబద్ధం చెప్పకూడదని భావము, ధర్మాన్ని ఆచరించేవారు అబద్ధం చెప్పకూడదని భావము. దుష్యంత మహారాజు ఎలాంటి వాడు? నిర్మలమైన కీర్తిని నిధి వంటి వాడు. ఏవి ఎప్పుడు మానవుని గమనిస్తూ ఉంటాయి సుమా అని అంటోంది శకుంతల. వేదాలు, పంచభూతాలు, ఉదయం, సాయం, సంధ్య అనే సమయాలు, హృదయం, చంద్రుడు, యముడు, పగలు, సూర్యుడు, రాత్రి అనే మహాపదార్థాలు మానవుని ప్రవర్తనను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయని చెప్పి అంటుంది. రాజు ఎలాంటి బుద్ధితో బాగా పరిశీలించాలి? రాజును అంటే మంచి బుద్ధితో పరిశీలించాలి. దుష్టబుద్ధి కలవారికి ఈ లోకంలో పరలోకంలో ఏవి ఉండవని భావము, సుఖాలు. భార్య ఎలాంటిదైతే ఆ పురుషుడు గృహస్థ విధులైనట్టు యజ్ఞము, అగ్నిహోత్రము, అతిథి పూజ మొదలైన సమస్త కర్మలను ఆచరించగలడు. భార్య అనుకూలత అయితే ఈ పైన చెప్పినటువంటివన్నీ కూడా పురుషుడు ఆచరించగలుగుతాడు. భార్య అనుకూలవతి అయితే పురుషుడు ఏవి పొందగలుగుతాడు? ఇంద్రియ నిగ్రహము, సంతానం పొందగలుగుతాడు. ఏది ఆచరించే గృహస్థుడు అందుకోవాల్సిన ఫలితాలు అన్నిటినీ పొందగలుగుతాడు. ఏది ఆచరిస్తే కనుక గృహస్థుడు అందుకోవాల్సిన ఫలితాలను పొందగలుగుతాడంటే ఎల్లప్పుడూ గృహస్థ ధర్మాన్ని ఆచరించేవారు ఆ యొక్క ఫలితాలను పొందగలుగుతారు. ధర్మం, అర్థం, కామం అనేవి ఏమిటి? పురుషార్థాలు. ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలు సాధించడానికి అనువైన సాధనం ఎవరు అంటే భార్య. గృహస్థ నీతి అనే విద్యకు నిలయమైంది దేని గురించి ప్రబోధిస్తుంది? ఆ గృహస్థ నీతి అనేది ఒక విద్య లాంటిది, అది విద్యకు నిలయమైన లాంటిది. అది దేనిని ప్రబోధిస్తుందని చెప్పి అంటున్నారు. మంచి శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానం అన్నమాట. అది గురుస్థానం దేనికి ఆధారమైనది? వంశవృద్ధి చెందడానికి ఆధారమైనది. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసేసి తెలుగు అన్నమాట.
ఏపీ డెట్కి సంబంధించి కంటెంట్ వైజ్ నేను ధర్మబోధ అనే లెసన్ నుంచి వీటన్నిటిని కూడా తీసుకున్నాను. ఈ 25 క్వశ్చన్స్ని ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.